నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శనీయం జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పీఎస్సీ చైర్మన్ రామాంజనేయులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన ఎమ్మెల్యేలు పచ్చమట్ల పితాని జిల్లా కలెక్టర్ ఎస్పీ లోసర్లో 3.15 కోట్లతో సబ్స్టేషన్ కు భూమి పూజ ఇక శివారు గ్రామాల్లో విద్యుత్ వోల్టేజ్ సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే అంజుబాబు భీమవరం పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవంలో పాల్గొని భీమవరం మావుళ్లమ్మ గుడి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. ఆయన అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రాణాలు కూడా పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఎప్పటికీ అనుసరణీయమన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్ధరణ ఆయన జీవితాంతం కృషి చేశారని అన్నారు. 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి సాధించిన త్యాగ ఫలితమే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఆంధ్రులు ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆయన దృఢ సంకల్పం త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబు, ఏఎస్డబ్ల్యూ కె వెంకటేశ్వర్లు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, వివిధ ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు బొబిలిశెట్టి వెంకటేశ్వరరావు, ఓలేటి శ్రీనివాస్, కంచర్ల వెంకటరమణారావు, ఐటీ పొట్లూరి గోవెంకట కృష్ణారావు, వి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు తదితరులు ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పరామర్శించారు. శ్రీనివాస్ వర్మ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతి గురించి, చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ నాగరాణితో శ్రీనివాస్ వర్మ కొద్దిసేపు చర్చించారు. వర్మను పరామర్శించిన వారిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో శ్రేయోభిలాషులు, కూటమి పార్టీల నాయకులు ఉన్నారు.
శివారు గ్రామాల్లో ఇక విద్యుత్ వోల్టేజ్ సమస్యలు ఉండవని వాటి పరిష్కారానికే 33/11 kV సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం లోసారి గ్రామంలో 3,15,00,000తో 33/11 kV సబ్స్టేషన్కు ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ ఉప కేంద్రంతో లో వోల్టేజీ సమస్య నిర్మూలన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతాయన్నారు. బరివానిపేట, దొంగపిండి, గరివిడిదిబ్బ, గూట్లపాడు, కొత్త పూసలమర్రు, లోసరి, తోకతిప్ప, నాగేంద్రపురం, నాగిడిపాలెం గ్రామాలు ఎంతో లబ్ది పొందుతాయని అన్నారు. 3,830 గృహ విద్యుత్ వినియోగదారులు, 242 వాణిజ్య విద్యుత్ వినియోగదారులు, 86 వీధి లైట్లు, రక్షిత మంచినీటి పథకం, స్కూల్స్, వివిధ దేవాలయాలు, 345 వ్యవసాయ ఆక్వా కనెక్షన్లు, ఒక హైటెన్షన్ పరిశ్రమలకు ఈ ఉప కేంద్రం ఎంతో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, ఎలక్ట్రికల్ అధికారులు పాల్గొన్నారు. లోసరి గ్రామం లో వోల్టేజ్ ప్రాబ్లంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సబ్స్టేషన్ రావటం వలన ఈ ప్రాంతంలో బరివానిపేట, దొంగపండి, గరివిడిదిబ్బ, గోట్లపాడు, కొత్త పూసలమూరు, లోసరి, తోకతిప్ప, నాగేంద్రపురం, నాగిడిపాలెంకి ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం పోతుంది ఈ సబ్స్టేషన్ రావటం వల్ల. దీన్ని మన ప్రాంతం ఆక్వా రంగం ఎంతో అభివృద్ధి చెందటం వల్ల కరెంటు వినియోగం బాగా పెరిగింది. ఈ వినియోగం పెరిగిన దాని మీద ఇక్కడ సబ్స్టేషన్ తీసుకువచ్చినట్లయితే ఈ తీర ప్రాంతాలంతటి కూడా విద్యుత్ సమస్య వదులుతుందని ఆలోచన చేసి సిఎండి గారితో మాట్లాడి ఇక్కడ సబ్స్టేషన్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దీనివలన గృహ విద్యుత్ వినియోగదారులు 3,830 మంది, వాణిజ్య విద్యుత్ వినియోగదారులు 242 మంది, వీధి లైట్లు, రక్షిత మంచినీటి పథకము, వివిధ దేవాలయాలు వగైరా 86, వ్యవసాయ ఆక్వా కనెక్షన్లు 345, హైటెన్షన్ పరిశ్రమ ఒకటి ఉంది ఇక్కడ. ఈ ఎన్నాటికి కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. దీనివలన మన ప్రాంతంలో భవిష్యత్తులో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చివర ఉన్న ఇంటికి కూడా నాణ్యమైన కరెంట్ ఇచ్చే అవకాశం కలుగుతుంది. దానికోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ సబ్స్టేషన్ అయితే గతంలోనే శాంక్షన్ అయిందనేది ఉంది, కానీ 5 సంవత్సరాల కాలంగా అది పెండింగ్లో పడింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల్లో అభివృద్ధి అనేది కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చక్కగా వాళ్ళు బతకాలి అన్ని ఫెసిలిటీస్తో అనే ముఖ్య ఉద్దేశంతో ఇది శాంక్షన్ అవటం జరిగింది. దీనికి దాదాపుగా 3,15,50,000 శాంక్షన్ చేసినట్టున్నారు. దీనివల్ల ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, దాదాపు 10-15 గ్రామాలకి లో వోల్టేజ్ మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఒక లైట్ ఉంటే వెలిగేదే కాదు, కనిపించేదే కాదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజున మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెంది ప్రతి గ్రామాలకి కూడా వెలుగునివ్వాలి, మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ఈ రోజున ఈ సబ్స్టేషన్ ఇక్కడ పెట్టడం అనేది ఈ గ్రామంలో చాలా చాలా సంతోషం. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి రోడ్డు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, అలాగే విద్యుత్ శక్తి విషయంలో కానీ, మరి ఆక్వా రంగంలో కూడా అభివృద్ధి చెందిందంటే అదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందనడంలో ఏమాత్రం అతిశక్తులు కాదు. మరి ఈరోజు ఈ లో వోల్టేజ్ని గుర్తించి ఈ 10 గ్రామాలకి
మరి ప్రత్యేకంగా కొరత తీర్చాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు పురపతి రామాయణ గారు కృషితోటి మరి 3,15,00,000 రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి శంకుస్థాపన చేసినందుకు అభినందిస్తూ 2014 నుంచి 19 వరకు మన భీమవరం నియోజకవర్గంలో విద్యుత్ విషయంలో ఎక్కడా కూడా లో వోల్టేజ్ లేకుండా ఆ రోజు 12 సబ్ స్టేషన్లు తెచ్చిన ఘనత శాసనసభ లంచబాబు ఉంది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. అలాగే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ లోతట్టు గ్రామంలో ప్రతి చెరువులు ఆక్వా చెరువులు కానీ నివాస గృహాలు కానీ మరి లో వోల్టేజ్ లేకోకుండా మరి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి చెరువు కాడ కూడా అన్ని విద్యుత్తు సక్రమంగా వచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. లోసర గ్రామం చాలా మన నియోజకవర్గంలో చివరి గ్రామంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా విద్యుత్తు నిజంగా ఇబ్బందిగా ఉండటం మనందరికీ కూడా తెలిసిన విషయం. దాన్ని గుర్తించి ఈ రోజున మంచి స్థలం చూసి ఇక్కడ ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు అంజబాబు గారికి, అలాగే తోట సీతారామకృష్ణ గారికి, శారద గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మండలం తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మనకి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉంది. అలాగే వేసవికాలం వచ్చేటోటికి సబ్ స్టేషన్ ఆక్వా పరిశ్రమ మేజర్గా మేము ఆధారపడి ఉన్నాం. ఈ రోజున మేము అందరం ఇక్కడ ఉన్నామంటే ఆక్వా మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళమే. ఈ వోల్టేజ్ సమస్యతోటి ఫ్రీక్వెన్సీ తగ్గించేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మోటార్లో ఇబ్బంది పడి మోటార్లు కాలిపోయి ఆక్వా పరిశ్రమ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా. కాబట్టి కొంచెం విద్యుత్ అధికారులందరూ కూడా మాకు మే నెలలో ఫ్రీక్వెన్సీ తగ్గకుండా ఆక్వాకు ఉపయోగపడేటట్టు కొంచెం అందించవలసిందిగా, అలాగే ఈ సబ్ స్టేషన్ కూడా త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చి ఈ వేసవికాలంలోనే రైతులకు అందరికి ఉపయోగపడేలా చేయవలసిందిగా కోరుకుంటూ, కానీ నేను ఇది సర్పంచ్గా ఉండగా ఇది శంకుస్థాపన అవ్వటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది చివరి ప్రాంతాలందరికీ లో వోల్టేజ్ అని అందరికీ ఇప్పటి నుంచో ఇబ్బందుల్లో ఉన్నారు. దీన్ని తీర్చడాకే మీ అందరి దయ వల్ల ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇది విజయవంతంగా పూర్తి చేస్తారని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంతకుముందు లోసరి గ్రామం ఈ పరిసర ప్రాంతాలకి బరివాణిపిండి పేట, దొంగపిండి, గరివిడి తిప్ప, గోట్లపాడు, కొత్త పూసలమర్రు, లోసరి, తోకతిప్ప, నాగేంద్రపురం, నాగిడిపాలెం ఈ గ్రామాలన్నిటికీ కూడా గొల్లవాని తిప్ప నుంచి వచ్చేది సప్లై. సో అక్కడి నుంచి రావటం కొంచెం లోడ్ టైలెండ్ అవటం వల్ల మనకి లో వోల్టేజ్ కానీ కరెంటు హెచ్చుతగ్గులు కానీ ఉండటం జరిగేది. సో ఈ లోసరి గ్రామానికి సపరేట్గా ఒక సబ్స్టేషన్ కావాలని నిర్ణయించుకుంటాం. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కృషి ఫలితంగా ఇక్కడ శాంక్షన్ ఇవ్వటం జరిగింది. లోసరి గ్రామానికి అసలు కనెక్టివిటీ లేని రోజుల్లో నుంచి కూడా అంజబాబు గారికి తెలుసు. మరి ఈవేళ ముఖ్యంగా 33 kV/11 kV రావడం విద్యుత్తో కాబట్టి మంచినీరు ఈవేళ అంజబాబు గారు తీసుకోవాల్సిన ఛాలెంజ్ ఏంటంటే లోసర గ్రామానికి మంచినీరు సమస్య పెద్ద సమస్య. ఈ సమస్యను కూడా ఆయన వ్యయంలో ఆయన ఉండగా జరుగుద్దని చెప్పి నా అభిప్రాయం. ముఖ్యంగా ఇది ఒక నెల రోజుల్లో శాంక్షన్ తీసుకొచ్చి చేయటం విద్యుత్ అధికారులకు ముఖ్యంగా వారి శ్రమకి నా అభినందనలు. మరి గ్రామాలన్నీ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేసి రక్తదాతలు కావాలని, ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర వైద్య సేవలు పొందేవారికి రక్తం ఎంతో అవసరమని, దీన్ని అందరూ గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. యువజన సంఘం అధ్యక్షుడు జూలూరి వెంకటేష్ మాట్లాడుతూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని, ఆయన 125వ జయంతి సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 70 మంది రక్తదానం చేశారని అన్నారు. అనంతరం 74 సార్లు రక్తదానం చేసిన సమయమంతుల నానిని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్ష కార్యదర్శులు ఒబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవతి బద్రీ నారాయణ, ఒబిలిశెట్టి కిషోర్, పెరుమాళ శివ, బోండా నిశాంత్, కార్మూరి నితీష్, పులవర్తి కాశీ, బోండా ప్రవీణ్, అక్షింతల ప్రసాద్, కార్మూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున వైశ్యాస్ అంటే సేవకి అలాగే ఏదన్నా త్యాగానికి ముందరుండే దాంట్లో వైశ్యాస్ ముందర ఉంటారు. దాన్ని నిరూపిస్తూ రక్తదానం చేయడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ఈయన ఇప్పటికీ 73 సార్లు కంప్లీట్ చేసుకుని 74వ మళ్ళీ యువజన సంఘం తరఫున వారు చెప్పిన వెంటనే బ్లడ్ ఇవ్వడానికి రావడం జరిగింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు అమరజీవులు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి చాలామంది ఇప్పుడు దాకా సుమారుగా ఒక 60-70 మంది దాకా వచ్చి వారి పేర్లు నమోదు చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతలా చేస్తున్నందుకు వారి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ రోజున ధరణి బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం అన్నది మేము చేస్తున్నామండి. అలాగే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వచ్చి వారు పూలమాలను వేసి మన పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అన్నది తెలియజేయడం జరిగిందండి. వారి ఇరువురికి కూడా మా యువజన సంఘం తరఫున, వర్తక సంఘం తరఫున, అలాగే మండల సంఘం తరఫున కూడా వారి ఇరువురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మరి ఆర్యవైశ్య యువజన సంఘం, అలాగే వర్తక సంఘం, మండల సంఘం, ఈ భీమవరంలోని వివిధ ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఆధ్వర్యంలో మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మరి ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన నాగరాణి గారు కూడా రావడం జరిగింది. ఈ రోజున ఈ చారాజ్ భవనంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది ధరణి బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ద్వారా. మరి వీటిలన్నింటికి కూడా విచ్చేసినటువంటి మన మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం, ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి క్లబ్, ఇలా వివిధ ఆర్యవైశ్య సంఘాల అందరి ఆధ్వర్యంలో ఆదివారం బజార్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మరి ధరణి బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 60 నుంచి 70 మందితో రక్తదానం ఇప్పించడం చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితోటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.